దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకువనే లేచి ఆయన నామమును స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఎంత బాగున్నారని విని సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు వాలిబౌసుల ఈ వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యతనలు పాలిబాసులు కమ్మని మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వాక్యంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. కాలు ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. నీ కృప మహాతిశయమును బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మరొక నూతన దినములో ఇటు రీతిగా నీ పాద సమ్ముఖములో ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ మీ మాటలు వినగలిగే శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చారు. అందరూ వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలకు మేలు కొరకు నడిపిస్తున్న బలపరుస్తున్నావు. ఈ దినం కూడా నడిపించి దేవునితో నింపి మీరు ఘనత పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదువుకున్న వాక్య భాగం బహుశా ఇటువరకు మీరు వినే ఉంటారు. అయినప్పటికీ కూడా మరొకసారి దేవుని యొక్క నడిపింపులో ఒక శ్రేష్టమైన మాట ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. నిందించే సాంప్రదాయము సహజంగా సమాజంలో ఉంది. మానవులందరిలో కూడా ఆ స్వభావము పుష్కలంగా ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరినో నిందించేటువంటి సాంప్రదాయం అనేది కలిగి ఉంది నేటి సమాజం. ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరైనా విశ్వాసులు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి అందరినీ నిందించడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈరోజు ఆదాము మరియు యేసుక్రీస్తు ప్రభు వారు శోధనలు ఎదుర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు అనే విషయంపై ఒకవేళ మనం కనుక సరిపోల్చి చూసే విధానాన్ని గమనిస్తే మనకు అనేక మంచి పాఠాలు అనేవి ఇక్కడ లభించబోతున్నాయి. సర్వసాధారణంగా దేవుని నిందిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. చూడండి, ఆదాము హవ్వలు దేవుడు వారిద్దరికి ఒక ఆధ్యాత్మిక వాస్తవం కంటే కూడా అధికమే ఉన్నాడు. ఆయన వారికి వాస్తవమైనటువంటి వ్యక్తిగత స్నేహితులుగా కూడా పిలువబడ్డాడు. మాటకు నిర్దేశకుడు ఆయనే, పోషించేవాడు కూడా ఆయన. ఆ ఏదైనా వనములో లేక ఏదైనా తోటలో దేవుని నరక చప్పుడు వినగలిగినటువంటి ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేది దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఆయన వారితో ముఖాముఖిగా మాట్లాడాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాస్తవమైన మరియు సన్నిహితమైనటువంటి సన్నిధిని అనుభవిస్తూకుండా వారు విఫలమయ్యారనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదిని ఓడించిన ఆ తర్వాత అపవాది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మనం ఎప్పుడైనా సరే దేవుడు క్షణంలో నాకు సహాయం చేసి ఉంటే అని అన్నాడు చెప్పొద్దండి. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయొద్దండి. ఎందుకంటే ఆయన మనకు ఇమ్మానుయేలై ఉన్నాడు. మనం ఆయన సన్నిధి అనుభూతి చెందకపోయినా ఆయన ఎప్పుడు కూడా మనతో కూడా ఎల్లప్పుడూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనతోనే, మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మరి కృపా సింహాసనం అనేది దివారం తెరవబడే ఉంది. అయితే మనము సహాయము చేయలేనంతగా లేక ఆ జీవితంలో అతి స్వల్ప విషయమైనటువంటి ఆసక్తి చూపలేనంతగా దేవుడు ఎన్నడూ కూడా తన పనిలో నిమగ్నమై ఉండడు. కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం ధైర్యముతో వెళ్ళుదామని చెప్పి దీని వాక్యం చెప్తాం. మనకు ఎదురైనటువంటి శోధనల గురించి, సమస్యల గురించి
ఆయన ప్రమేయం లేనటువంటి ప్రేక్షకుడు కాదండి, చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, పాపరహితుడైనటువంటి సానుభూతిపరుడు ఆయన. అంతేకాకుండా సమయానుసారంగా సహాయకుడై ఉన్నటువంటి ఆయన. కనుక ఆ దేవుడు నిందించేటువంటి ఆ ప్రక్రియ, ఆ స్వభావం అనేది మనం అనుకోం. మరొకటి ఏంటంటే మన స్వభావాన్ని మనం నిందిస్తాం. ఆదామవులు అమాయకుల స్థితిలో ఉండి విఫలమయ్యారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అమాయక స్థితిలో లేడు. అన్ని విషయాలు కూడా సంపూర్తిగా ఎరిగి ఉన్నాడు. మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవరు ఎలా అనే విషయాలన్నీ కూడా ఎరిగి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందువల్ల ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆయన మన వంటి స్వభావం గలవాడు ఉన్నాడు కాబట్టి, ఏమండి, ఆయన పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆయనకు కూడా రక్త మాంసములో పాలిభాగస్తుడు ఉన్నాడని చెప్పి దీని వాక్యం చెప్తుంది. చాలా సందర్భాల్లో అది నా స్వభావం అండి, దాన్ని నేను ఎలా మార్చగలను అని ఇది పాపములు పడిపోతున్నట్టు చెప్పేటువంటి సర్వసాధారణ సాకు. కానీ మనం ఇప్పుడే యెహోవామందు విజయవంతమైనటువంటి వారం, విజయము సాధించిన వారం కావాలని చెప్పి దేవుడు తన యొక్క వాగ్దానములు మరియు శక్తి ద్వారా చాలినంత ఏర్పాటు చేశాడు. కనుక ఇప్పుడు కూడా దేవుడిని నిందించడం కానీ, ఏమని చూడండి, ఆదామవ్వలు దేవుడు ఇచ్చినప్పుడు ఒకరి మీద ఒక నిందలేసుకుంటూ ఉన్నారు. ఏమండి, నేను చేయలేదయ్యా తప్పు, ఈ స్త్రీ చేసింది అన్నాడు ఆయన. నువ్వెందుకు చేసావమ్మా అంటే, నేను చేయలేదయ్యా, ఇక పాము నాకు చేసిందయ్యా. ఇలా నిందించడం సాంప్రదాయం కలిగి దేవుడితో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్నేహ అనుబంధాన్ని, అనుభూతి మరి కోల్పోయారు. దాన్ని మరలా తిరిగి రప్పించడానికే విశ్వప్రభు ఈ లోకానికి వచ్చి దుర్నీతిని అంతా కూడా ద్వేషించి నీతిని ప్రేమించి మనందరినీ కూడా నిందించడం సాంప్రదాయం నుండి కాపాడి శ్రేష్టమైనటువంటి విధానంలో నడిపిస్తూ వస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటారు. కళలో కన్నుంచుకునండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు, నీ కృపలో నీ కాపుదలలో ఏదో నడిపిస్తున్నావు. ఈ దినం కూడా మరలా నాయన మా జీవితంలో నిందించే సాంప్రదాయం. ఎందుకంటే నాయన రూపించబడిన అంత ఎందుకు చేస్తావు అనేటువంటి ఆ ప్రశ్న వేయలేదు. అలాగే మేము కూడా నీ చేతి పనివారమై ఉన్నాం. కనుక మేము నిందించడానికి ఏమాత్రం కూడా మా స్వభావాన్ని కానీ మా ఆలోచన తలపెట్టకుండా నీ కృప నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీరు మహిమ పొందండి. మమ్మల్ని ఎంతగా నీ యొక్క నీతిలో ప్రేమిస్తున్నందుకు మరింతగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత బలపరిచి నీ బిడ్డల కొరకు నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేట నడిపించును గాక. ఆమేన్.